కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది దాటింది. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన వాళ్ళ పనితీరు మీకు ఏ విధంగా అనిపిస్తుంది బ్రో? రాష్ట్రంలో అన్ని వర్గాల అంటే విద్యార్థుల కాడి నుంచి, వృద్ధుల కాడి నుంచి, యువత కాడి నుంచి అందరికీ ఒక సంవత్సరంలో ఎంత న్యాయం జరిగిందో అందరం చూసాం. గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కూడా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు చూసాం. ఏదైతే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ అన్న బాధ్యతలు తీసుకున్న మొట్టమొదటి సంవత్సరంలోనే 1388 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి, కానీ కొత్తగా రిలీజ్ చేసి ఏ విద్యార్థికి నష్టం జరగకుండా చూసిన బాధ్యత లోకేష్ అన్న గారు తన శాఖలో అతను చేశారు. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, ఎవరు చెప్పని విధంగా ఏ కాలేజ్ యాజమాన్యం అయినా సరే విద్యార్థులు ఫీజు కట్టలేదని కనుక ఇబ్బంది పెడితే తగిన చర్యలు వాళ్ళ మీద భారీ ఎత్తున తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఒక ఫీజు రీయింబర్స్మెంట్ ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో యువత కనీసం 25 నుంచి 30 లక్షల ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి లోకేష్ అన్నగారు పడుతున్న తపన చూస్తూ ఉంటే యావత్ రాష్ట్రం మొత్తం చాలా హర్షించదగ్గ విషయం. ఒక పక్క లోకేష్ అన్నలా కష్టపడతా ఉంటే ఇంకో పక్క మన చీఫ్ మినిస్టర్ గారు కానీ, బాబు గారు కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు ఏ రకంగా కష్టపడుతున్నారో తెలియాలి, అందరూ ఒకసారి గమనించాలి. ఎందుకంటే బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ముళ్ళ కిరీటం మీద కూర్చున్నట్టే ముళ్ళ కిరీటం నెత్తికి తగిలించుకున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ అన్ని పెండింగ్ ప్రాజెక్టులు గతంలో చూసాం. ఈ రాష్ట్రంలో రోడ్లు ఎంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయో మనకు తెలుసు. ఇవాళ చూడండి, ఒక సంవత్సరం కాలంలో రోడ్లు ఎంత భారీ ఎత్తున వేశారు. అభివృద్ధి ఎలా జరుగుతుంది, సంక్షేమం ఎలా జరుగుతుంది, ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే ఒక కూటమి ప్రభుత్వంతో మాత్రమే అభివృద్ధి సాధ్యమవుద్ది అని చెప్పి అందరూ అనుకునే విధంగా ఇవాళ అభివృద్ధి జరుగుతుంది. ఏడదాకా ఎందుకు ఎగ్జాంపుల్ మన గుంటూరు తీసుకోండి, మనం ఉండే ఏరియా మన గుంటూరు తీసుకోండి. గడిచిన 2019 నుంచి 2024 ఏదైతే బ్లాక్ పీరియడ్ టైం ఉందో ఆ టైంలో మనం ఎక్కడికన్నా ఒక 2 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే అలసిపోయే పరిస్థితి. మోకాళ్ళలోతు గుంతలు, వర్షం పడితే రోడ్డు నిండా వాటరు, విపరీతమైన ఈ వాటరు ఇదంతా మురుగు చేరి రకరకాలు డయేరియా కానీ ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారు. ఇవాళ గుంటూరు చూసుకోండి, ఎంత అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడ పోయినా సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, వర్షపు నీరు పడితే అదంతా పోవడానికి సంబంధించి పక్కన ఏర్పాట్లు కానీ, ఇలా ఒక గుంటూరు ఎలా జరుగుతుందో రాష్ట్రం మొత్తం అలా జరుగుతుంది. మీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. ఏంటి ఆయన పనితీరు ఎలా ఉంది, ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ గుంటూరు పార్లమెంటు ప్రజలకి, మా అందరికీ ప్లస్ మాలాంటి యువత అందరికీ అట్లాంటి ఎంపీ దొరకడం ఒక వరంగా భావిస్తున్నాం. నిజానికి గుంటూరు పార్లమెంటు ప్రజలకు అతను ఒక దేవుడు. ఎక్కడైనా ₹1 కరప్షన్ చేశాడా? అభివృద్ధి కొన్ని దశాబ్దాల నుంచి ఉన్న కళ, శంకరలాస్ బ్రిడ్జి, నందివెలుగు బ్రిడ్జి, ఆర్ఓబీలు ఏంటి అసలు గుంటూరు. నాకు తెలిసి పెమ్మసాని గారు ఈ 5 ఏళ్ళు రానున్న 5 ఏళ్ళలో హైదరాబాద్ ఇదా, హైదరాబాద్ అదా అనే విధంగా గుంటూరు నగరాన్ని పెమ్మసాని గారు, మేయర్ రవీంద్ర గారు కలిపి ఈ గుంటూరుని ఏ రకంగా అభివృద్ధి చేయబోతున్నారు అనేది ఆల్రెడీ అందరు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఆ నమ్మకం ఏంటి పెమ్మసాని గారి మీద? నమ్మకం ఏంటంటే ఏం చెప్తారు? పెమ్మసాని గారి మీద నమ్మకం ఏంటంటే ఒక ఉన్నత విద్యావంతుడు, 1000 కోట్లకు అధిపతి. అవన్నీ వదిలిపెట్టి తన పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో పెమ్మసాని గారు రాజకీయాల్లో రావడం జరిగింది. వచ్చిన రోజు కాడి నుంచి ఇవాళ దాకా ఈ పార్లమెంటు కోసం ఎంత పని చేశాడనేది మమ్మల్ని కాదు, మాలుమూల ప్రాంతంలో ఉండే ఒక వృద్ధుని అడిగినా, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడగండి, ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే పెమ్మసాని గారికి మనం ఇచ్చిన మెజారిటీకి ఇంకా ఎక్కువ ఇవ్వాలి. మొన్న 3 లక్షల పైన మెజారిటీ వచ్చింది. ఈసారి మనం కనీసం పెమ్మసాని గారు అంటే ఏందో నిరూపించాలంటే కనీసం మనం 5 లక్షల పైన మెజారిటీ ఇవ్వాలని చెప్పి వైసీపీ వాళ్ళు చెబుతున్నారు. దట్ ఈజ్ పెమ్మసాని. ఎందుకంటే ఈ రాష్ట్రంలో భారీ ఎత్తున అభివృద్ధి జరుగుతుంటే
రాష్ట్రంలోనే టాప్గా ఉండాలని, గుంటూరు పార్లమెంట్ టాప్గా ఉండాలని మా యువత అందరం కానీ పెద్దోళ్ళు కానీ మాట్లాడుకునేది ఏంటంటే, ఈ పార్లమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి సహకారంతో, అమిత్ షా గారి సహకారంతో, నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కనీసం ఒక 30-40 వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ దేశంలోనే ఏ పార్లమెంట్ సభ్యుడు చేయనంత అభివృద్ధి పెమ్మసాని గారు చేస్తారని చెప్పి నాకు కాదు, వైసీపీలో కూడా అనుకుంటున్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.